ఫ్రెండ్స్, ఫెస్టివ్ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. దసరా అయిపోయింది. ఇప్పుడు మనకు ముందు దివాళీ కూడా ఉంది. సో దివాళీ కూడా పెద్ద ఫెస్టివల్ ఇండియాలో. సో ఈ ఫెస్టివల్ సీజన్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది కొన్ని క్రెడిట్ కార్డ్స్ని లైఫ్ టైం ఫ్రీ అయితే ప్రొవైడ్ చేస్తుంది, 5 క్రెడిట్ కార్డ్స్ని. సో ఆ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ కూడా లిమిటెడ్ పీరియడే, ఈ మంత్ అక్టోబర్ 31 లోపు మాత్రమే ఆ ఆఫర్ అయితే ఉంటుంది. సో ఎవరైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మంచి క్రెడిట్ కార్డ్స్ నాకు లైఫ్ టైం ఫ్రీ రావాలని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి చూస్తున్నారో వాళ్ళ క్రెడిట్ కార్డ్స్కి అయితే అప్లై చేసుకోండి. సో నేను ఇంట్రెస్ట్ పెట్టిన కొన్ని క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి, నాకు కూడా ఇవి లైఫ్ టైం ఫ్రీ వస్తే బాగుండు అని చెప్పేసి. సో వాటికి నేను కూడా అప్లై చేసుకున్నా. సో అవి ఏం క్రెడిట్ కార్డ్స్ అని అంటే, హెచ్డిఎఫ్సి ప్రస్తుతం హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ని లైఫ్ టైం ఫ్రీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డుతో మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయని అంటే, మీరు ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా స్విగ్గీలో ఏమైనా యూజ్ చేసిరనుకోండి, స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్న, స్విగ్గీ మార్ట్లో ఏమైనా ఆర్డర్ పెట్టుకున్నా కానీ మీకు 10% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అది కాకుండా ఆన్లైన్లో ఏ ప్లాట్ఫామ్స్ అయినా కానివ్వండి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, అది ఏదైనా కానీ 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మీరు 1000 రూపాయలు షాపింగ్ చేస్తే 1000లో 5% అంటే 50 రూపాయలు, 10,000 షాపింగ్ చేస్తే 10,000లో 5% అంటే 500 క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా అదర్ స్పెండ్స్ పైన, గ్రాసరీ, డైనింగ్ అట్లాంటివి ఉంటాయి కదా, అక్కడ మీకు 1% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ అనేది వర్త్. దీనికి లైఫ్ టైం ఫ్రీ వస్తుందంటే వదిలిపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. సో నేనైతే అప్లై చేసుకుంటున్నా. సో మీకు కూడా ఈ హెచ్డిఎఫ్సి స్విగ్గీ క్రెడిట్ కార్డ్ కావాలి అని అంటే వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేసిన, ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇన్ కేస్ మీకు అప్లై ప్రాసెస్ తెలియకపోతే నేను ఆల్రెడీ వీడియో చేసిన ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్పేసి, ఆ వీడియో అనేది ఐకార్డ్స్లో వదిలిపెడతా, ఐకార్డ్స్ పైన క్లిక్ చేసి ఆ వీడియో చూసి అప్లై చేసుకోండి. ఈ వీడియోలో నేను చెప్పే క్రెడిట్ కార్డ్స్లో ఏదైతే నేను అప్లికేషన్ ప్రాసెస్ వీడియోస్ చేసినో ఇంతకుముందు, ఆ ప్రతి వీడియో లింక్ కూడా నేను ఐకార్డ్స్లో ఇస్తా. మీరు ఏ కార్డ్ నచ్చితే ఆ కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్ చూసి అప్లై చేసుకోండి. అండ్ తర్వాత సెకండ్ కార్డ్ వచ్చేసి లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్లో హెచ్డిఎఫ్సి మిలీనియా. సో మిలీనియా కార్డ్తో మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, అమెజాన్ కానీ, బుక్ మై షో, క్వాలిటీ ఫిట్, ఫ్లిప్కార్ట్, మింత్రా, సోనీ లివ్, స్విగ్గీ, టాటా క్లిక్, ఊబర్, జొమాటో, ఈ ప్లాట్ఫామ్స్లో మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అదర్ స్పెండ్స్ పైన ఇక వేరే ఖర్చులు ఉంటాయి కదా, ఆ వేరే ఖర్చుల పైన మీకు 1% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ కార్డు కూడా లైఫ్ టైం ఫ్రీ రావడం కొంచెం బెటరే. సో ఇది కావాలనుకున్న వాళ్ళకి కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా, దానిపైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. థర్డ్ కార్డ్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఐఆర్సిటీసీ. ఈ కార్డ్ అనేది రైల్వే జర్నీస్ ఎక్కువ చేసే వాళ్ళకైతే యూజ్ అవుతుంది, నేను ఓపెన్గా చెప్తున్నా. సో మీరు ఈ కార్డును వాడి రైల్వే టికెట్స్ని రైల్ కనెక్ట్ యాప్ ద్వారా కానీ, ఐఆర్సిటీసీ పోర్టల్ ద్వారా, వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్నా కానీ ఎవ్రీ 100 రూపీస్కి 5 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో రివార్డ్ పాయింట్స్ వాల్యూ అనేది మీరు హెచ్డిఎఫ్సి రివార్డ్ పాయింట్ వాల్యూ ఎంత అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు గూగుల్లో కూడా వచ్చేస్తుంది. అండ్ అదర్ స్పెండ్స్ పైన కూడా 1 రివార్డ్ పాయింట్ వస్తుంది. అడిషనల్గా మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్మార్ట్ బై అని చెప్పేసి ఒక పోర్టల్ ఉంటుంది. ఆ పోర్టల్ ద్వారా కనుక మీరు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారనుకోండి, నార్మల్ 100 రూపీస్కి 5 రివార్డ్ పాయింట్స్ రావడం కాక అడిషనల్గా 5% అనేది మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ ఐఆర్సిటీసీలో లాంజెస్ ఉంటాయి కదా, వెయిటింగ్ లాంజెస్ ఉంటాయి కదా, ఆ లాంజెస్ కూడా మీకు ఎవ్రీ ఇయర్ 8 అయితే ఉంటాయి. క్వార్టర్లీ 2 యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే మీరు రైల్వే టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పడతాయి కదా, ఆ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ పైన కూడా ఈ కార్డు యూజ్ చేసి మీరు పేమెంట్ చేస్తే 1% వేవర్ ఉంటుంది. సో ఈ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అండ్ తర్వాత ఫోర్త్ కార్డు ఏంటి అంటే హెచ్డిఎఫ్సి బిజ్గ్రో క్రెడిట్ కార్డు. ఈ క్రెడిట్ కార్డు కొంచెం బిజినెస్ పర్పస్లో ఉండే వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీరు బిజినెస్ నీడ్స్ కోసం ఏ ఖర్చులు పెట్టినా కానీ ఎవ్రీ 150 రూపీస్కి 2 క్యాష్ పాయింట్స్ వస్తాయి. అండ్ అంతేకాకుండా కొన్ని స్పెండ్స్ పైన 10x పాయింట్స్ వస్తాయి. ఎట్లాంటి స్పెండ్స్ అని అంటే, మీరు పేజ్ యాప్ ద్వారా కానీ, స్మార్ట్ బై ద్వారా కానీ మీ బిజినెస్కి సంబంధించిన బిల్స్ పే చేసినా కానీ, అండ్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినా కానీ, మీకు ఐటీఆర్ ఫైల్ చేసుకున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కొంచెం కట్టాల్సి ఉంటుంది కదా, అట్లాంటప్పుడు ఈ కార్డులో నుంచి పే చేసుకున్నా కానీ మీకు 10x పాయింట్స్ వస్తాయి. అండ్ జిఎస్టీ పేమెంట్స్ ఉంటాయి కదా, ఎవ్రీ మంత్ కానీ 3 మంత్స్కి ఒకసారి జిఎస్టీ పేమెంట్ చేస్తారు కదా, ఆ జిఎస్టీ పేమెంట్స్ ఈ కార్డు నుంచి చేసినా కానీ మీకు 10x పాయింట్స్ వస్తాయి. అండ్ మీ బిజినెస్ నీడ్స్ కోసం హోటల్, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నా, సో ఇట్లాంటి వాటిలో కూడా మీకు 10x పాయింట్స్ వస్తాయి. ఇట్లా నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన చూడండి, డీమార్ట్లో కానీ, క్లియర్ ట్యాక్స్లో కానీ, ఇట్లా మీకు ప్రతి దానికి బిజినెస్ నీడ్స్ కోసం 10x పాయింట్స్ వస్తాయి. సో బిజినెస్ ఉన్న వాళ్ళకి ఈ కార్డు అనేది యూజ్ఫుల్. ఇన్ కేస్ మీకు ఈ కార్డు కావాలంటే ఈ కార్డు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అప్లై చేసుకోండి. అండ్ తర్వాత ఫిఫ్త్ కార్డు ఏంటి అని అంటే హెచ్డిఎఫ్సి పిక్సెల్ ప్లే క్రెడిట్ కార్డు. సో ఈ క్రెడిట్ కార్డు కూడా మీకు రెగ్యులర్గా ఛార్జ్ అనేది ఉంటుంది, ఇప్పుడు లైఫ్ టైం ఫ్రీ వస్తుంది. సో ఈ కార్డు కూడా చాలామంది లైక్ చేస్తారు. ఈ కార్డులో స్పెషాలిటీ ఏంటి అని అంటే, మీరు ఒక 2 పోర్టల్స్ని, వెబ్సైట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. బుక్ మై షో కానీ, జొమాటో కానీ, మేక్ మై ట్రిప్ కానీ, ఊబర్ కానీ, బ్లింకిట్, రిలయన్స్ స్మార్ట్, ఇట్లా నేను స్క్రీన్ పైన ఇచ్చిన చూడండి, ఏవైనా ఒక 2 ప్యాక్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ 2 ప్యాక్స్లో మీకు 5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ స్మార్ట్ బైలో కూడా మీరు ఏమైనా పర్చేజ్ చేస్తే 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, అమెజాన్, ఫ్లిప్కార్ట్, పేజ్ యాప్, ఇందులో ఏదో ఒకటి మీరు పిక్ చేసుకుంటే
ఆ ఒక్క దాంట్లో మీకు 3% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ అదర్ స్పెండ్స్ పైన అన్లిమిటెడ్ 1% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అండ్ ఈ కార్డ్ని మీరు రూపే కార్డ్ కాబట్టి యూపీఐ స్పెండ్స్ కూడా చేయొచ్చు. అంటే ఫోన్పే, గూగుల్ పే అట్లా కనెక్ట్ చేసుకొని యూపీఐ స్పెండ్స్ చేయొచ్చు. ఆ యూపీఐ స్పెండ్స్ పైన కూడా మీకు 1% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. ఇట్లా ఈ 5 కార్డ్స్లో మీకు ఏ కార్డ్ అయితే యూజ్ఫుల్ అనిపిస్తుందో ఆ కార్డ్ని ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఈ కార్డ్స్ మళ్ళీ ఎప్పుడు లైఫ్ టైం ఫ్రీ పెడతారో తెలియదు. సో ఈ అన్ని కార్డ్కి సంబంధించిన లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన, మీకు అవసరం ఉన్న కార్డుకి అప్లై చేసుకోండి. ఇంకా ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్ కూడా చేయొచ్చు. సో మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.